వాళ్ళ స్టూడెంట్స్కి అన్ఫిల్టర్డ్గా ఇవి నాకు వర్క్ అయినాయి అని ఒక 5 sentences చెప్పమ్మా. ఎస్ సార్. ఫస్ట్ మెయిన్ ప్రయారిటీ ఖచ్చితంగా నోట్సే సార్. అందరూ చెప్తారు, అది నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా నోట్స్ చేయాలి. మీకు మీ నోట్సే చేసుకోవాలి. ఇప్పుడు నేను రిలీజ్ చేసిన నోట్స్ అయినా ఎనీ అదర్ రిఫరెన్స్ మెటీరియల్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఇఫ్ యూ లైక్ ఇట్, మేక్ ఇట్ షార్ట్, రైట్ ఓన్ నోట్స్. మీది ఓన్ నోట్స్ మీరు రాసుకోవాలి. అది ఎగ్జామ్ టైం, ఇప్పుడు మీకు టైం ఎక్కువ అవుతుందని మీకు అనిపిస్తుంది వెన్ యూఆర్ కంపైలింగ్ ద నోట్స్, బట్ దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ బిఫోర్ 1 month ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్. ఓన్లీ దట్ వర్క్స్, అదైతే పక్కా. సెకండ్ థింగ్, న్యూస్ పేపర్ అనేది కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోవడానికో లేకపోతే బిట్స్ వస్తాయని ఆ మోడ్ ఆఫ్ రీడింగ్ కాకుండా యాక్చువల్లీ హౌ టు రైట్ మెయిన్స్ ఆర్ హౌ టు రైట్ అన్ ఎస్సే, వాట్ వర్డ్స్ దే ఆర్ యూజింగ్, అది ఆ ఓరియంటేషన్లో పేపర్ చదవాలి. అండ్ థర్డ్ థింగ్, మాక్ టెస్ట్. మాక్ టెస్ట్లు, మెయిన్స్ మాక్ టెస్ట్ ఎన్ని ఎక్కువ రాస్తే అంత మంచిది. ద నెంబర్ ఆఫ్ మార్క్స్ యూఆర్ గెటింగ్ ఇన్ దోస్ మాక్ టెస్ట్ అది ఇంపార్టెంట్ కాదు. తక్కువ వచ్చాయనో లేకపోతే మంచిగా రాలేదనో అసలు డ్రాప్ అవ్వద్దు. తక్కువనే వస్తాయి, ఆర్ యూ విల్ నాట్ కంప్లీట్ ద పేపర్ ఆల్సో సమ్ టైమ్స్, బట్ యూ హ్యావ్ టు రైట్. సమ్ మంచి క్రెడిబుల్ ఇన్స్టిట్యూట్ నుంచి టెస్ట్ సిరీస్ తీసుకోండి, రాయండి, కంప్లీట్ ద టెస్ట్ సిరీస్. అది నేను చేశాను, నాకు ఏది వర్కౌట్ అయిందో అదే చెప్తున్నాను మీకు. సో ఆ టెస్ట్ సిరీస్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ అయిన టెస్ట్ సిరీస్లో ఎవ్రీ మెయిన్స్ అయినా ప్రిలిమ్స్ అయినా, ఇట్ మే బి ఎనీథింగ్, టెస్ట్ సిరీస్ తీసుకోవడం ఇంపార్టెంట్, టెస్టులు రాయడం ఇంపార్టెంట్. మెయిన్స్కి వచ్చేసరికి ఎవాల్యుయేషన్ అనేది చేయించుకొని ఇఫ్ పాసిబుల్ 1-to-1 కూర్చోండి ఎవాల్యుయేటర్తో, ఇంకేం రాసి ఉండొచ్చు, ఎలా రాసి ఉండొచ్చు, అది ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్, కంటిన్యూస్ ఈ ఎక్స్పెరిమెంట్స్ ఏదైతే ఉన్నాయో, డయాగ్రామ్స్ వేస్తారా లేకపోతే ఫ్లో చార్ట్స్ వేస్తారా, ఇంకోటి ఏమైనా రాస్తారా, all those experiments should be completed in mock test only. There is no scope for an experiment in main examination. Clear cut strategy ఉండాలి. What you are going to write, how you will write అనేది మీకు ఎగ్జామ్ ముందే అర్థమైపోవాలి. అన్ని ఎక్స్పెరిమెంట్స్ అన్నీ మాక్ టెస్ట్లోనే, నో ఎక్స్పెరిమెంట్ ఇన్ మెయిన్ ఎగ్జామినేషన్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి కాన్ఫిడెంట్గా ఉండాలి. స్ట్రెస్ అనేది అస్సలు పెట్టుకోవద్దు. ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే అంత మంచిది మనకి. కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి తేడా ఉంది. సో జస్ట్ పుట్ ఏ limit to that.